హాయ్ అండి, గంజి హనీ 123 ఛానల్కి అయితే వెల్కమ్. మేమైతే ఒక టెంపుల్కి అయితే విజిట్ చేసామండి. అది ఎక్కడో ఏంటో అనేది మీకు పూర్తి వివరాల్లోకి అయితే చెప్పేస్తాను. ఓం నమో వెంకటేశాయ నమః. నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బొర్రాయిపాల గ్రామం. ఈ గ్రామంలో ప్రాచీన కాలంలో కూరేశ్పురంగా ప్రసిద్ధిగాంచిందండి. 1320లో కార్తీక మాసంలో మైసూరు దగ్గరలోని శ్రీరంగపట్నం నుండి శ్రీదేవి, భూదేవి, శ్రీనివాసమూర్తులను తీసుకొచ్చి శంకుస్థాపన చేసి ఈ ఆలయాన్ని అయితే నిర్మించారండి. ఈ విజిట్ చేసాము, ఎంత బాగుందో మీరు ఒక్కసారి చూడండి. మీరు విజిట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో చెప్తున్నామండి. ఈ దేవాలయంలో 12 గురు అల్వారాధులు కొలువై ఉన్నారండి. ఈ ఆలయంలో వెనుక భాగంలో పుట్టలో శ్వేతనాగు ప్రతిరోజు ఉదయం దైవ దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళేదండి. అప్పటి నుండి నిత్యం ధూప దీప నైవేద్య కొనసాగించారు. చెన్నాయిపాల గ్రామం పెరక కులానికి చెందిన శ్రీ కొనకంచి సోమయ్య, రాజయ్య, వెంకయ్య గారి వంశస్థులు 21 ఎకరాల 20 గుంటల మాన్యాన్ని గుడికైతే దానం ఇచ్చారండి. దాని గురించి అని చెప్పేసి ఆ గుడిలో వెంకటేశ్వర స్వామి, గోవిందరాజుల స్వామిలు, ఆంజనేయ స్వామి, ఇలా కొన్ని విగ్రహాలని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అయితే తీసుకొచ్చి కొలువైతే ఉంచారండి ఇక్కడ. అందుకని ఈ టెంపుల్ చాలా ప్రసిద్ధమైనదిగా చెప్పుకుంటున్నారు. ఇందులో విశిష్టమైనది ఏంటంటే ప్రతి శనివారం రోజు స్వామివారికి నవనీత సేవ అయితే చేస్తారండి. మన చేతులతో మనం చిలికి తీసిన వెన్నని స్వామివారికి అభిషేకం చేసి మళ్ళీ అదే వెన్నని మనకి కుండలో ప్రసాదంగా స్వీకరించి అని ఇస్తారండి. ఇందులో ఒక్క దేవుడు అని చెప్పలేము, ప్రతి ఒక్క దేవుడు ఈ టెంపుల్లో అయితే ఉన్నారండి. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు మాత్రం విజిట్ చేయండి. ఇంకా చూడాలి, వెళ్ళాలి అనిపిస్తుంది. ఓకేనా? మరి మేమైతే మా కాలనీ వాళ్ళందరం కలిసి స్వామివారిని దర్శించుకోవడానికని చెప్పేసి అందరం కలిసి వచ్చామండి. స్వామివారు చూడండి ఎంత బాగున్నారో. ఒక్కొక్క స్వామి ఒక్కొక్క టెంపుల్ లాగా చేసి కట్టించారండి. అసలు చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఒక్క గుడిలోనే వేణుగోపాల స్వామి ఉన్నారు, గోవిందరాజ స్వామి ఉన్నారు. ఈ విగ్రహాలన్నీ తీసుకొచ్చి స్వామివారి దగ్గర చిన్నేర్జీఆర్ స్వామి అందరికీ తెలిసే ఉంటుంది కండి, ఆ అయ్యగారితోటి ఇక్కడ విగ్రహాలన్నీ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ టెంపుల్ పురాతనం నుంచి అట్లా ఉంది కాబట్టి ఎవరికి తెలియలేదు, మరుగున పడిందనమాట. టెంపుల్ని అందరూ విజిట్ చేసి అందరికీ తెలిసేలాగా చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో మీరందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని. చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నాడో. అందుకని చెప్పేసి ఈ ఆలయాన్ని అయితే మీకు చూపించడం జరుగుతుంది. మాలాగా మీరు కూడా దర్శించుకొని మీ కోరికలు నెరవేర్చుకోవాలని ఆశిస్తున్నాం. అందరూ చాలా వరకు దీన్ని నమ్మేది ఏంటంటే అదే ప్రతి శనివారం సేవ ఉంటుంది కాబట్టి 7 శనివారాలు వచ్చి అట్లా మన కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం అన్నమాట. మేము కూడా అదే నమ్మకంతో ఈ ఆలయానికైతే మేము వచ్చాం. మీరు కూడా రావాలని కోరుకుంటున్నాం. విమాన వెంకటేశ్వర స్వామి ఇక్కడైతే స్వామివారికి ఎదురుగానే ఉంటారనమాట. కొంచెం టెంపుల్ మాత్రం చాలా బాగుందండి, చల్లగా ఉంది. అసలు ఎంత అంటే అంత బాగుంది, మాటల్లో అయితే చెప్పలేను నేను. మీరు కూడా ఒకసారి, ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి నేను మీకు చెప్పాలని ఒక ఉద్దేశంతో తెలియజేస్తున్నాను. ఇది అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి చూడండి ఇక్కడ సేవకు కూడా చాలామంది వస్తారండి. సాటర్డే నవనీత సేవ అయిపోయిన తర్వాత మనకు వచ్చిన భక్తులందరికీ ప్రతి ఒక్కరికి లేదనకుండా అన్నదానం అయితే ఖచ్చితంగా నెరవేరుస్తారండి. ఎందుకంటే మేము చూసాము, ఆ స్వామివారి ప్రసాదాన్ని మేము తిన్నాం కాబట్టి మీకు చెప్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందో. ఇక్కడ మా కాలనీ వాళ్ళే చాలామంది ఉన్నారు. ఆలయం డెవలప్మెంట్ మంచిగా చేయాలి, చాలా బాగుందన్న ఒక ఉద్దేశంతో ఎవరికి తోచినంత వాళ్ళు చూడడము స్వామివారిని. అందుకని అల్వారాధులు అయితే ఆ రూమ్లో ఉన్నారని మేము అదే గమనిస్తున్నాం అనమాట. చూడండి అన్నదానం అని చెప్పాను కదా, ఆ స్వామివారికి అన్నదానం తిని మేమైతే ప్రశాంతంగా కూర్చొని అయితే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా విజిట్ చేయాలని మేమందరం కోరుకుంటున్నాం, మా కాలనీ వాళ్ళందరూ కోరుకుంటున్నాం. ఓకేనా అండి? బాయ్ అండి.